ఉంది. బన్నీ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చి చాలా కాలం అవుతోంది. పుష్ప సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎమర్జ్ అయిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే పుష్ప 2 రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో మీడియాలో బన్నీ ప్రెజెన్స్ కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు పుష్ప రిలీజ్ యానివర్సరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. ఈ సినిమాతో నేషనల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్పరాజ్ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. దాదాపు అన్ని భాషల్లో రికార్డు బ్రేకింగ్ వసూలు సాధించి బాక్సాఫీస్ ని కొల్లగొట్టారు. ఫ్యాన్స్ కి ఇలా ఎన్నో మెమరబుల్ రికార్డ్స్ అందించిన సినిమా కాబట్టే ఆ సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు అవుతున్నా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప చాలా స్పెషల్. ఇది ఆయన కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, వసూళ్ల పరంగా, ఓటీటీ వ్యూస్ పరంగా, యూట్యూబ్ రికార్డ్స్ పరంగా కూడా బన్నీ కెరీర్ లో పుష్పనే ది బెస్ట్. అందుకే ఈ సినిమా సక్సెస్ ని ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో సీక్వెల్ మీద కూడా అంచనాలు డబల్ అయ్యాయి. అభిమానుల అంచనాలను అందుకునే రేంజ్ కంటెంట్ ని సిద్ధం చేస్తోంది సుకుమార్ టీం. ఆల్రెడీ సెట్స్ మీదున్న పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో పుష్ప పార్ట్ 1 మెమోరీస్ తోనే టైం పాస్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా అప్డేట్స్ లేకపోయినా ఏదో ఒక రకంగా బన్నీ పేరును ట్రెండ్ లో ఉంచేందుకు కష్టపడుతున్నారు. రీసెంట్ గా బన్నీ ఓ పాన్ మసాలా బ్రాండ్ కి నో చెప్పారన్న న్యూస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. 10 కోట్లు ఆఫర్ చేసిన బ్రాండ్ ఎండోర్స్మెంట్ కి బన్నీ నో చెప్పారన్న న్యూస్ వైరల్ కావడంతో అల్లు ఆర్మీ గర్వంగా కాలర్ ఎగరేస్తోంది.